1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ప్రతి వాళ్ళకి జీవితం మీద భలే కంప్లైంట్స్ ఉంటాయండి. కొంతమందికి మూకు నచ్చదు, చెవి నచ్చదు, ఏమిటో శరీరపు రంగు నచ్చదు, సెలెక్ట్ చేసుకునే బట్టలు నచ్చవు, హెయిర్ స్టైల్ నచ్చదు, ఎన్ని నచ్చవో అయినా కూడా ఏదో జీవితంతో రాజీపడి ముందుకెళ్ళిపోతూనే ఉంటాం. అయితే ఈ ముఖాలు అవి మార్చుకోలేకపోతాం, పెద్దగా మన వల్ల కాదు. ఏం మార్చగలం? హెయిర్ స్టైల్ ఏదో ఈ పాపిడి తీసి ఇంకో పాపిడి, ఈ పొడుగ్గా కాకపోతే పొట్టిగా, లేకపోతే పొట్టిగా కాకపోతే పొడుగ్గా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం కదా. బట్టలు కూడా మనకు నచ్చలేదు, వేరే రకం ఏవో చూస్తాం, ఈ బ్రాండ్ కాదు ఇంకో బ్రాండ్ చేస్తాం. ఇవన్నీ సాధారణంగా చేసేవి. జీవితంలో మనకి నచ్చనివి అప్పుడప్పుడు మన ప్రవర్తన కూడా ఉండొచ్చు, మన పరిస్థితులు, మన జీవిత విధానం. దేనివల్ల ఏది కోల్పోతున్నామో మనకు అర్థం కాకుండా పోతుంది. మనం కోల్పోతున్నది మన తప్పిదం వల్లే అని కూడా మనకు అర్థం కాదు. ఒప్పుకోలేకపోతాం. తప్పు నాదే అని ఒప్పుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. నేను కూడా ఏదైనా చెయ్యాలా అని ప్రశ్నించుకుంటుంటాం, కానీ ఆ ప్రశ్నకి సమాధానం సాధారణంగా దొరకదు. ఎందుకంటే మనం అహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఈ అహం అనగానే పెద్ద పదంలాగా కనపడుతుంది, చాలా పెద్ద వర్డ్. అహం అంటే ఏమిటి? నేను నాకు ఇష్టం, నాకు నచ్చింది, నేను ఇంతే చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నా, నాకు ఎలా కావాలంటే నేను అలాగే ఉంటాను ఇలాంటి భావనలతోటే మనం కొట్టుమిటాడుతూ ఉంటాం. దానివల్ల మనం కోల్పోయేదాన్ని వెనక్కి లాక్కోలేకపోతాం, మనకి కావలసిన దాన్ని తీసుకోలేకపోతాం, ఇతరులని సాటిస్ఫై చేయలేకపోతాం. సాధారణంగా ఆ ఇతరులు అనే పదం ఎవరి దగ్గర వెళ్తుందండి? మన అమ్మ నాన్న, ఇతరులే, మనం కాదు కదా వాళ్ళు. తర్వాత భార్యలైతే భర్తలు, లేదా భర్తలైతే భార్యలు. కంపానియన్ని కూడా మనం సాటిస్ఫై చేయలేం. పిల్లలు, మనతో పాటు ఉండే పిల్లలు కూడా సాటిస్ఫై అవ్వరు. కలీగ్స్ సాటిస్ఫై అవ్వరు. మన ఫ్రెండ్స్ సాటిస్ఫై అవ్వరు. మన చుట్టూతా ఉన్న సమాజం అంతా డిస్సాటిస్ఫాక్షన్ తోటే ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనమే వీటన్నిటి పట్ల డిస్సాటిస్ఫాక్షన్. మా నాన్న చిన్నప్పుడు నన్ను చదివించలేదు సరిగ్గా, లేకపోతే మా అమ్మ నాకు పని నేర్పించలేదు సరిగ్గా, లేకపోతే నా ఫ్రెండ్స్ నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు, నా భర్త నాతో సరిగ్గా ఉండడు, వాళ్ళెవరో సరిగ్గా లేరు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని మనం మన అహంని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం. కానీ లోపల ఒక చిన్న పాయింట్ మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు బయటికి చెప్పాం దాన్ని. మనం బయటికి చెప్పలేరు, ఎవరు చెప్పరు. మనం అంటే నేను కూడా ఉన్నా అందులో. ఎవరైనా సరే, ఇది చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా మన తప్పేమిటి అనేది మనకి లోపల ఒక స్పార్క్ లాగా ఉంటుంది. ఈ స్పార్క్ని కరెక్ట్ చేసుకుంటే దాన్ని, అంటే ఆ వచ్చిన విషయాన్ని పెద్దది చేస్తామా చిన్నది చేస్తామా సరి చేసుకుంటామా అనే దాని మీదే మన జీవితపు గమనం డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే లైఫ్ చేంజింగ్. ఎలా జీవితాన్ని మార్చుకోవటం. ముక్కు మొహం మార్చుకోలేకపోతాం. ఏ ప్లాస్టిక్ సర్జరీవో చేస్తే ఏదో మనకు కావాల్సినట్టు రాదు, దానికి చేత అయినట్టు వస్తుంది. కానీ లైఫ్ చేంజింగ్ మనం చేసుకోగలుగుతాం. ఎలాగండి? బాగా పిసినారుగా అసలు ఖర్చు పెట్టని వాళ్ళు సడన్గా బాగా ఖర్చు పెట్టేగా మారిపోతారా? మారలేరు. వీళ్ళ ఆత్మను చంపుకోవాల్సి వస్తుంది. లేదా శుభ్రంగా అతి జాగ్రత్తగా, అంటే ఓసిడి తోటి బాధపడేవాళ్ళు క్యాజువల్గా ఉండగలరా? వీళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇట్లా చిన్న విషయాన్ని పెద్దదిగానో, పెద్ద విషయాన్ని చిన్నదిగానో మార్చుకోలేకపోతాం. కానీ లైఫ్ని చిన్న చిన్న విషయాల దగ్గర చేంజ్ చేసుకోగలం. దానికి ప్రయత్నం చేయాలి ప్రతివాడు. ఈ ప్రయత్నానికి మనం ఒకళ్ళమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖచ్చితంగా సహకరించాలి. ఎట్లా ట్రై చేయాలి? జీవితం మార్చుకోవటం ఎలా మార్చాలి? అంత సులువా అండి? ఒడ్డును కూర్చొని బాగానే చెప్తారు రమ్మగారు, అసలు చేంజ్ చేసుకోవటం ఎంత కష్టం అండి, నేను చేంజ్ అయినా నా పక్క వాళ్ళు మారద్దు అని అడుగుతూ ఉంటారు. ఇది సాధారణమైన ప్రశ్న అండి. అసలు మారటం అంటే ఏమిటో మనకు తెలిస్తే కదా ముందు. ఏమిటి మారటం? ఎక్కడి నుంచి మార్పు రావాలి? చిన్న థింగ్స్, అంటే పొద్దున్న లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకోవటం దాకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మొదట మన తప్పుల్ని, మన పొరపాట్లని మేకౌట్ చేయటం. ఏ పొరపాటు వల్ల, ఏ తప్పు వల్ల నా లైఫ్ ఇలా ఉంది, అంటే ఇబ్బందికరంగా ఉంది అని. ఒక్కొక్కసారి మన జీవితం చాలా బాగుందని తోస్తుంటుంది మనకి, హాయిగా ఉన్నాం మనం. హాయిగా ఉండటానికి కూడా కొన్ని ప్లస్ పాయింట్లు ఉండాలి కదా. ఆ ప్లస్ పాయింట్లని మరింత ఎన్హాన్స్ చేసుకోవటం ఎట్లా? ఇంకా బాగా
దీనికి ప్రతి వాడు ప్రయత్నం చేయాలండి. మనం మోటివేషన్ స్పీచెస్ వింటూ ఉంటాం, అప్పుడప్పుడు లైఫ్ చేంజింగ్ క్లాసెస్ కూడా వెళ్తూ ఉంటాం. నేనైతే ఉపనిషత్తులు అవి పాఠాలు ఎవరైనా చెప్తారేమో విందాం, వాటిని కూడా వాటి వల్ల మనకి ఏదో తెలుస్తుంది అనుకుంటాం. ఆధ్యాత్మిక ధోరణిని పెంపొందించుకోవటం జీవితంలో మార్పుని సాధించటం కాదు. మన చుట్టుపక్కల వాతావరణాన్ని అనువుగా, ప్రశాంతంగా, పాజిటివ్గా, అంటే సకారాత్మకమైన ఆలోచనలతోటి ఉండేలాగా చేయటమే లైఫ్ చేంజ్ అంటే. జీవితంలో మార్పు ప్రతి వాళ్ళకి అవసరమే, ఎలాంటిదైనాను. ఇది మళ్ళీ నకారాత్మక అంటే నెగిటివ్గా ఆలోచించకూడదండి, ఇది పాజిటివ్గా వెళ్ళటానికే. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం నుంచి మనం చాలా నెగిటివ్గా అవ్వకుండా ఉండటం కోసం పాజిటివ్గా ఉండటానికి ఎంత ప్రయత్నం చేసాం, ఎన్ని జాగ్రత్తలు వహించాం. ఈ జాగ్రత్తల్ని మన మానసిక స్థితుల్లో కూడా కనుక పడితే మనం, అప్పుడు మన జీవితం బాగుంటుంది, మనతో పాటు ఉన్న వాతావరణం బాగుంటుంది, కంపానియన్స్ సంతోషంగా ఉంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ బాగుపడుతుంది. దానివల్ల మనని చూసి ఇంకొకళ్ళు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా, ఒక పాకుపచ్చటి చెట్టు ఉందనుకోండి, నిండా ఆకులున్నాయి, నిండుగా ఆకులున్న చెట్ల మీద పక్షులు చేరతాయి. దానికి ఏ పూతో వస్తే రకరకాల పురుగులు, తేనెటీగలు లాంటివి చేరతాయి. ఇన్ని జీవజాలానికి ఆస్కారం ఇచ్చింది ఏమిటి? పచ్చదనం, పాజిటివిటీ. సో బీ పాజిటివ్. లైఫ్ని చేంజ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.